హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో Vivo X50 అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్లో పొందగలరు. అండ్ X50 చూసుకున్నట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వివో మేక్ ఇన్ ఇండియా అని రాసింది. అండ్ X50 అని చెప్పని అయితే మనకి బాక్స్ మీద ఉంది. అండ్ టాప్ చూసుకుంటే ఎంటీగా ఉంది. అండ్ బాటంలో చూసుకున్నా మనకి ఎంటీగా లీవ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి టర్న్ చేసి చూసినట్లయితే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి రాసింది. సో వివో మేడ్ ఇన్ ఇండియా అని చెప్పని రాసింది. అండ్ సార్ వాల్యూస్ మెన్షన్ చేశారు. 1.24 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ అండ్ 0.30 వాట్ పర్ కేజీ ది బాడీ సార్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నెట్ కంటెంట్స్ అంటే బాక్స్లో ఏమో వస్తున్నాయి నెట్ కంటెంట్స్ అయితే ఇక్కడ రాసున్నాయి. అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇది దగ్గర 39,990 రూపాయలు అయితే ఉంది. సో ఇది నేను లాంచ్ అవ్వకముందే అన్బాక్స్ చేస్తున్నాను. సో కరెక్ట్ ప్రైస్ అయితే నాకైతే తెలియదు. మాక్సిమం ఇది 35,000 రూపాయలకి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేసేసిన తర్వాత మిగతా కంటెంట్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేశాను. సో వివో X50 అని రాస్తుంది. మొబైల్ ఫోన్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చే కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి IMEI నెంబర్ స్టిక్కర్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ ఇది ఇంకొక క్యాప్ ఉంది. సో క్యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో ఇయర్ ఫోన్స్ ఇవి 3.5 హెడ్ ఫోన్ జాక్తో వస్తున్నాయి. మ్యాక్సిమం ప్రీమియం ఇయర్ ఫోన్స్ని ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డాంగిల్ ఉంది. సో 3.5 టైప్ సి డాంగిల్ ఉంది. అంటే మనకి దీంట్లో 3.5 హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేసినట్టున్నారు. అండ్ ఈ ఇయర్ ఫోన్స్ చూసుకున్నట్లయితే మీకు ప్రీమియం ఇయర్ ఫోన్స్, సో వివో బ్రాండింగ్తో ఇన్ ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి. కాల్స్ని కూడా మీరు అటెండ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ డాంగిల్ కనబడుతుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ టు టైప్ సి డాంగిల్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. సో బాక్స్లో ప్రొవైడ్ చేయడం ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రావెల్ బ్రిక్ చూసుకుంటే మనకి 11 వాట్స్ 3 ఆంపియర్స్ 33 వాట్స్ వరకు మనకి ఫాస్ట్ ట్రావెల్ బ్రిక్ అయితే ఇస్తున్నారు. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 33 వాట్స్ USB టైప్ ఏ టు టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ 33 వాట్స్కి సంబంధించింది ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఒక TPU కేస్ని ఇస్తున్నారు. సో మంచి క్వాలిటీ TPU కేస్, ఇదైతే మరి అంత చీప్గా లేదు. సో మంచి క్వాలిటీ కేస్ని అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పేపర్ లీవ్స్ ఉన్నాయి, పేపర్ వర్క్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిమ్ టూల్ అయితే ఉంది. సో టోటల్గా నెక్స్ట్ లాస్ట్లీ మనకి ఒక కేబుల్ కనబడుతుంది. సో ఇది USB టైప్ ఏ టు USB టైప్ సి కేబుల్ అనమాట. సో ఫోన్ని ఛార్జ్ చేసుకోవడం కోసం ఇదే మన డేటా కేబుల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది గాయస్ టోటల్గా మనకి X50లో వచ్చే బాక్స్ యొక్క కంటెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ని సో ఇక్కడ పాలిథిన్ పేపర్ కవర్లో ఫుల్ టైట్గా అయితే మనకి ర్యాప్ చేశారు. సో దీన్ని ఓపెన్ చేసే టైంకి మనకి ఇక్కడ పవర్ కూడా ఆన్ అయిపోయింది. సో పవర్ బటన్ నొక్కొని. అండ్ నెక్స్ట్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవీ చూసుకుంటే 6.5 ఇంచ్ ఓ డిస్ప్లేతో వస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ రాకర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, సారీ సిమ్ ట్రే కాదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ క్లీన్గా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫుల్లీ గ్లాసీ లుక్తో ఉంది. సో గ్లాసీ ఫినిష్తో వస్తుంది. అండ్ ఇక్కడ కెమెరాస్ చూసుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో మనకి క్వాడ్ కెమెరా సెటప్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వర్టికల్ ఫ్లాష్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంది. 8 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కోసం, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఈ రకంగా మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకొస్తున్నారు. వర్టికల్ ఫ్లాష్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వివో అని చెప్పని మనకి బోటంలో బ్రాండింగ్ అయితే కనబడుతుంది. టోటలీ ఇది కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్తో మనకి గ్లాస్ బాడీ అయితే బయటకు మనకు వస్తుంది. అండ్ ఫుల్లీ 173 గ్రామ్స్తో మనకు ఉంటుంది. అండ్ కింద చూసుకుంటే యాంటీనా బ్యాండ్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంది. సిమ్ ట్రే అయితే బాటంలో ఉంది. సో సిమ్ ట్రే మనకి 2 జియో సిమ్స్ మాత్రమే యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి మీరు 4G సిమ్స్ యూస్ చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ని అయితే యూస్ చేయలేరు. టాప్లో 2 యాంటీనా బ్యాండ్స్తో పాటు మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ 8GB ర్యామ్ 128GB ఇంటెల్ మెమరీతో వస్తున్నాయి. కెమెరా చూసుకుంటే 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో వస్తుంది. అపర్చర్ f1.6తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్తో వస్తుంది. అపర్చర్ f2.0తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా వస్తుంది. అపర్చర్ f2.4తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ కోసం ఇది కూడా అపర్చర్ f2.4తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ సింగిల్ ఓ డిస్ప్లే కెమెరా వస్తుంది. సో ఈ కెమెరా అపర్చర్ f2.0తో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 4200 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లోనే ఇంక్లూడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో వస్తుంది. 730G కాదు. అండ్ GPU చూసుకుంటే Adreno 618GPతో వస్తుంది. ఈ ప్రాసెసర్ యొక్క ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.2 GHz ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకుంటే మనకి 173 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో గైస్ దీంట్లో మనకి వైడ్ వల్ N1 సపోర్ట్ ఉంది. సో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇటువంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేసి మీరు HDలో స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వైఫై వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో డిటెక్ట్ చేస్తుంది. సో సింగిల్ బ్యాండ్ వైఫై కూడా డిటెక్ట్ చేస్తుంది. సో
రెండు డ్యూల్ బ్యాండ్ వైఫై అండ్ సింగిల్ బ్యాండ్ వైఫై అన్నింటిని మీరైతే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ టోటల్గా మనం వివో X50 యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ మొబైల్ ఫోన్ అయితే ఆన్ చేసేసాను. సో బ్లోట్వేర్ అయితే తక్కువ బ్లోట్వేర్ ఉంది, మరి అంత హెవీ బ్లోట్వేర్ అయితే లేదు. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం, ఒకసారి సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్స్ని ఒకసారి తెలుసుకుందాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్దాం, సిస్టమ్ మేనేజ్మెంట్, అబౌట్ ఫోన్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఫన్ టచ్ ఓఎస్ మీద రన్ అవుతుంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి లభిస్తుంది. అండ్ ఒకసారి మనం ప్రాసెసర్ చూసుకోవచ్చు, 2.2 GHz ప్రాసెసర్, మనకి 730 ఆక్టోకోర్ ప్రాసెసర్, సారీ. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చెక్ చేసుకుంటే మనకి May 1st 2020 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద అయితే మనకి రన్ అవుతుందన్నమాట. అండ్ కెమెరా డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాక్సిమం మీకు V15, V17 ఈ సిరీస్లో మీకు కెమెరా ఎలా ఉంటుందో మాక్సిమం సేమ్ ఫీచర్స్. సో కెమెరాలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. పోర్ట్రేట్ మోడ్, వీడియో మోడ్, ఫోటో మోడ్ అండ్ నెక్స్ట్ మోడ్లో మీరు 48 మెగాపిక్సెల్కి సంబంధించిన సేమ్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. సో 1080p వరకు మీరు రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి. అండ్ బ్యాక్ కెమెరాని యూస్ చేసి కూడా మీరు 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫోటోగ్రఫీకి అయితే మీకు ఈ ఫోన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నార్మల్ కెమెరాలో కూడా మీకు వైడ్ యాంగిల్ సెన్సర్ యాక్టివేట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ నుండి వైడ్ యాంగిల్ సెన్సర్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ బ్యూటీ కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి బ్యూటీని అయితే సెట్ చేసుకోవచ్చు. వీడియోలో మీరు వైడ్ యాంగిల్ వీడియోస్ తీసుకోవచ్చు అండ్ వీడియోలో కూడా బ్యూటీని ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసరికి నేను మొత్తం ఈ మొబైల్ని యూస్ చేసి రికార్డ్ చేశాను. సో ఇక్కడ నుండి మీరు డిస్ప్లే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో డిస్ప్లేని ఒకసారి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో క్వాలిటీని కూడా చెక్ చేయండి. నేను 4Kలో 30 frames per second నేనైతే రికార్డ్ చేశాను. అండ్ ఆటో ఫోకసింగ్ మోడ్ ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నుంచి సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే వీడియో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ AMOLED డిస్ప్లే మనకి ఫుల్ క్రిస్పీ అయితే కనబడుతున్నాయి. సో ఫొటోస్ కానీ ఇవి కానీ నెక్స్ట్ వీడియోస్ కానీ. సో ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం ఎక్కడ మనకైతే కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా అంటే చాలా బాగుంది డిస్ప్లే పరంగా. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో బ్యాక్ వెళ్ళిపోయి ఒకసారి మనం సో అన్లాకింగ్ స్పీడ్ చెక్ చేద్దాం. సో ఎక్స్టర్నల్గా చెక్ చేయాలి. సో ఒకసారి మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ చెక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఒకసారి ఫేస్ రికగ్నిషన్ కూడా ఇచ్చేద్దాం. సో ఫేస్ ఫింగర్స్ కూడా ఇస్తాను నేను. సో ఫేస్ అన్లాక్ని కూడా ఒకసారి మనం చెక్ చేసేద్దాం. సో మాస్క్ తీయాలి. సో ఇది గైస్ ఒకసారి నేను ఫేస్ కూడా ఇచ్చేసాను. సో ఫేస్ ప్రింట్స్ కూడా ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మనం ఒకసారి ఎక్స్టర్నల్గా అన్లాకింగ్ స్పీడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఫేస్ అన్లాకింగ్ చూడండి. సో చాలా అంటే చాలా క్విక్గా అన్లాక్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, టూ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. 2 fast 0.5 సెకండ్ కూడా తీసుకోవట్లేదు, హాఫ్ సెకండ్ కంటే ఎక్కువగానే మనకి అన్లాకింగ్ స్పీడ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా క్విక్ ఉంది, చాలా అంటే చాలా క్విక్గా ఉంది. సో ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే అన్లాకింగ్ విషయంలో మీకు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫోన్ విషయంలో కూడా చాలా బాగుంది. సేమ్ S20 ప్లస్ S20 Ultra అని చూసినట్లుంది. సో ఒకసారి మనం కేస్ వేసినట్లయితే మనకి ఫోన్ యొక్క లుక్ అయితే ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ మనకి లుక్ అయితే డిస్టర్బ్ అవ్వట్లేదు. సో చాలా అంటే చాలా బాగుంది ఫోన్ లుక్ అయితే. సో ఇది గాయస్ ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా లైక్ చేయండి. సో దిస్ ఇస్ థరుణ్, సీ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.